హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈ బుక్స్ నేను మంచి పుస్తకం అనే సైట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి కొన్నానండి. ఇవి పిల్లలకి చాలా మంచి బుక్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఆనంది ఆశ్చర్యం అనే బుక్లో అయితే ఇమేజెస్ ఎంత బాగున్నాయంటే, ఇవి చూసి మా పిల్లలు రోజు ఇదే కథ చెప్పు ఇదే కథ చెప్పు అంటారనమాట. మనం అలా చిన్నప్పటి నుంచే కథల పుస్తకాలు చూపించి అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో బుక్ వచ్చేసి మంచం కింద. ఈ పుస్తకం చూసినప్పుడల్లా నాకు మా పాపే గుర్తొస్తుంది. ఎప్పుడు మంచం కిందకే వెళ్తూ ఉంటుంది. మంచం కిందకి వెళ్ళి దాక్కుని ఉంటుంది. మ్యాక్సిమం చిన్నపిల్లలందరూ అలాగే చేస్తారనుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఇమేజెస్ అనేవి ఎంత చక్కగా వేశారంటే చాలా బాగుంది. తెలుగులో ఇవి మంచి పుస్తకాలు అని చెప్పుకోవచ్చు. తెలుగు బుక్స్లో కదిలే టోపీ ఇది అందరికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను. మన చిన్నప్పుడు కూడా ఈ కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాము చిన్న బుక్స్లో. ఈ ఇమేజెస్ కూడా ఎంత బాగుంటాయి అంటే క్లియర్గా ఉంటాయి. చూసారా, కదిలే టోపీ, పిల్లి మీద టోపీ. ఇదొకటి. అమ్మమ్మ తాతయ్యలతో ఒక ఆదివారం. సేమ్ ఇటువంటి బొమ్మ మా దగ్గర ఉందండి. మా బాబు అయితే ఇప్పుడు అమ్మ మనదే ఈ పూచి మనదే, దానికి స్నూపీ అని పేరు పెట్టుకున్నాడు వాడు. మా పాప ఏమో పూచి అని పెట్టుకుంది. ఇది మనదే కదా అని అంటారు. రోజు పడుకునే ముందు ఈ కథ చెప్పి వాళ్ళు పడుకుని పెడతాను నేనైతే. ఇగో చూసారా బటర్ఫ్లైస్. ఇవ్వండి అమ్మ ఇది నేను అమ్మమ్మ తాతయ్య అని అడుగుతారు. నాకైతే ఖచ్చితంగా ఇవి పిల్లలకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. 5 సంవత్సరాల లోపు పిల్లలకి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మంచి పుస్తకం అనే సైట్లో చూడండి. చాలా బాగున్నాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. చూసారా, కోటయ్య కట్టిన ఇల్లు అని ఇదొక బుక్. ఆవు పిల్లి ఎలక. చూడండి ఇమేజెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. తెలుగు నేర్పించిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశము. చాలా మంచి పుస్తకాలండి. చిన్నపిల్లలకి ఎంతో ఉపయోగపడే బుక్స్ అని నేను అనుకుంటున్నాను. ఇది చూసి మీకు కూడా నచ్చితే ఒకసారి ఆ సైట్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.